హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం టాటా టియాగో సర్వీస్ రీసెట్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనం ఇగ్నిషన్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి, నేను చేస్తున్నాను ఇగ్నిషన్. ఇప్పుడు మనం ఆఫ్ చేస్తున్నాం. చూడండి, ఇగ్నిషన్ ఆఫ్ చేసి వెంటనే మళ్ళీ ఆన్ చేయాలి. ఇగ్నిషన్ ఆన్ చేసుకున్న తర్వాత ఇగ్నిషన్ ఆఫ్ చేసాను. చూడండి, వెంటనే ఇగ్నిషన్ ఆన్ చేసి మన మీటర్ బోర్డ్లో కనుక చూస్తే మనకి ఇక్కడ స్పానర్ సింబల్ బ్లింక్ అవుతుంటుంది. చూడండి అక్కడ. అయితే మనం ఇది ఎలా చేయాలి అంటే, మనం మోడ్ బటన్, సెట్ బటన్ అనేది యూజ్ చేసుకుంటూ మనం రీసెట్ చేసుకోవచ్చు. ఎలానో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ మనం చూడండి, సెట్ బటన్ ప్రెస్ చేసి పట్టుకోవాలి. సెట్ బటన్ ప్రెస్ చేసి పట్టుకున్న తర్వాత మనకి ఇక్కడ 0 కిలోమీటర్ అని ఉంది కదా, ఆ 0 కిలోమీటర్ అనేది బ్లింక్ అవుతుంది అనమాట. ఆ బ్లింక్ అయ్యేంత వరకు మనం సెట్ బటన్ని ప్రెస్ చేసి పట్టుకోవాలి. ఒక 30 సెకండ్స్ 35 సెకండ్స్ అలా టైం పడుతుంది. చూడండి, మీకు చూపిస్తాను. 0 కిలోమీటర్ అనేది బ్లింక్ అయిన తర్వాత చూడండి, బ్లింక్ అవుతుంది. చూడండి, సెట్ బటన్ వదిలేసేయాలి, దాన్ని రిలీజ్ చేసేయాలన్నమాట. 2 సెకండ్స్ అంతే. మళ్ళీ నొక్కి పట్టాలి సెట్ బటన్ని. మళ్ళీ నొక్కి పట్టిన తర్వాత ఇప్పుడు 0 కిలోమీటర్స్ దగ్గర మనకి పైన స్పానర్ సింబల్ కనిపిస్తుంది కదా, ఆ స్పానర్ సింబల్ వెళ్ళిపోతుంది అనమాట. చూడండి, నేను చూపిస్తాను. ఒక్క నిమిషం చూడండి, అలా చూడండి. మళ్ళీ ఒక 30 సెకండ్స్ వరకు అట్లా ప్రెస్ చేసి పట్టుకోవాలి. ప్రెస్ చేసి పట్టుకుంటే మనకు ఆ 0 అనేది ఆగిపోతుంది. ఆగిపోయినప్పుడు మనం రిలీజ్ చేయాలి. చూడండి, వెళ్ళిపోయింది. అంతే ఫ్రెండ్స్. తర్వాత మనం మోడ్ బటన్ ప్రెస్ చేసుకొని ఇంకా చెక్ చేసుకోవచ్చు. ఇంకా ఎక్కడైనా మనకి ఎక్కడ మిస్టేక్ ఉందా, లేకపోతే మళ్ళీ ఏమైనా సర్వీస్ రిమైండర్స్ ఏమైనా కనిపిస్తుందా అని మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఎక్కడ కనిపించదు. ఇంకా ఇంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.